ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, అలసిపోయినటువంటి నీ హృదయానికి ఈ తీపి కబురు ఒక గొప్ప వరంలా మారబోతుంది. నాపై గౌరవం ఉండి నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించమంటున్నారు. మరి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. అలసిపోయినటువంటి నీ మనసుకు, నీ హృదయానికి నేను చెప్పే ఈ తీపి కబురు ఒక గొప్ప వరంలా మారబోతుంది. కాబట్టి ఈ సాయి మాటను పూర్తిగా ఆలకించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఎందుకమ్మా అలా కన్నీరు కారుస్తూ ఉన్నావు? నీ బాధను మనసులో బంధించేశావు. ఎవ్వరికీ చెప్పుకోలేక నీలో నువ్వే ఎందుకలా కుమిలిపోతూ ఉంటున్నావు? నీకు నీ బాబా గుర్తుకు రావడం లేదా? నీ బాధలు నాతో చెప్పుకో, నీకు నేను మనశ్శాంతిని ఇస్తాను కదా. నేను ఎప్పుడైనా సరే నీకు మనశ్శాంతిని ఇవ్వకుండా ఎప్పుడు ఇలా కన్నీరు కార్చమని చెప్పానా? లేదు కదా. అనవసరమైనటువంటి విషయాల యందు దృష్టి సారించవద్దనే కదా చెబుతున్నాను. అయినప్పటికీ లేనిపోని ఆలోచనలతో ఎందుకు ఇలా సతమతమవుతూ ఉన్నావు? నీకెదురవుతున్నటువంటి ప్రతి సంఘటనకు కారణం చెబుతాను. ముందుగా నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి. ఏ కారణం లేనిదే జీవితంలో ఏవీ జరగవని తెలుసుకోవాలి. నీ బాధకు కారణాలు ఏమిటో చెప్పనా? నీ కుటుంబం మొత్తం ఆర్థికంగా బాధలు పడుతూ ఉంది. అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వారి ఆరోగ్యాన్ని నయం చేయించే శక్తి నీకు ఆడలేదు. ఎవరినైనా అడగాలి అంటే ఆత్మవిశ్వాసం అడ్డుగా వస్తుంది. నలుగురిలోకి వెళ్ళడానికి విపరీతంగా భయపడుతున్నావు. ఎందుకంటే అక్కడ మిమ్మల్ని అవమానించే మాటలు, అనుమానపు చూపులు మిమ్మల్ని ఇంకా మానసికంగా హింసిస్తూ ఉన్నాయి. కాబట్టి దానికి తోడు నీ పుట్టింట కూడా అదే తీరుగా ఉంది. అందుకే నీ మనసులో ధనం లేకపోవడం వలన ఇలా జరుగుతుందేమో అనే బాధ ప్రతి క్షణం నిన్ను ఎక్కువగా బాధిస్తూ ఉంది కదూ. వీటన్నిటికీ కారణం కూడా కర్మ ఫలితాలే. వాటిని పూర్తిగా అనుభవించాలి కదా. అప్పుడే నీకు వాటి నుండి విముక్తి కలుగుతుంది. అయితే మరి నువ్వెందుకు బాబా ఇవన్నీ చూస్తూ నాకు ప్రతిరోజు ఇలాంటి మాటలు చెబుతూ ధైర్యం చెప్పడానికైనా? వీటి నుండి నన్ను విముక్తి కలిగించేటటువంటి మార్గాన్ని నాకు చూపించవా అని అడుగుతావేమో. నీకు నేను అభయం ఇస్తున్నాను. నీకు ఆ కర్మలు తొలగిస్తూనే నీకు వృద్ధిని కూడా ఇస్తాను. నీకు ఏ సమయానికి ఏదైతే అవసరమో అవన్నీ కూడా నీకు చేర్చే ఏర్పాట్లు చేస్తాను. ఎలాంటి మొహమాటము లేకుండా నీకేం కావాల్సినా నన్ను అడగవచ్చు. తక్షణమే నీ అవసరాలకు నా సహాయం తప్పక అందుతుంది. ఏ బాధ వచ్చినా నాతో చెప్పుకోవచ్చు. ఆ బాధ నుండి నీకు తప్పకుండా విముక్తి కలిగిస్తాను. ఇలా నీ పాపకర్మలు తొలగే వరకు ఒక పక్క కర్మలు తొలుగుతాయి, అవసరానికి నా సహాయము నీకు అందుతూ ఉంటుంది. కేవలం అతి కొద్ది రోజుల్లోనే నీకున్నటువంటి కర్మలన్నీ పూర్తిగా తొలగిపోయి మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అప్పుడు బెల్లం చుట్టూ చీమల చేరిన విధంగా అందరూ కూడా నీ వద్దకు వస్తారు. చూడు, ఇది కలికాలం. ఎవరైనా అవతలి వారి వలన ఉపయోగం ఉంటేనే బంధువు అని చెబుతారు, బంధువు అనుకుంటూ చేరతారు. కాబట్టి నువ్వు నిజాయితీ గల వారి కోసం అసలు ఎట్టి పరిస్థితిలోనూ ఎదురు చూడొద్దు. నీకు తోడుగా ఎవరో లేరని ఎందుకు దిగులు పడుతున్నావు? నీకు తోడుగా అండగా నేనున్నాను కదా. కాబట్టి ధైర్యంగా ఉండు. నీకు నీ బాబా అండ ఎల్లప్పుడూ ఉంటుంది. నీవు పడుతున్నటువంటి వేదన గురించి నేను చూడడం లేదనుకోవద్దు. నేను నీ వేదనను అస్సలు చూడలేకపోతున్నాను. నీకు నేను ఖచ్చితంగా సహాయం చేసే తీరుతాను. నీ దగ్గర ఉన్నటువంటి మంచి మనసు, నీలో ఉన్నటువంటి మంచి సుగుణాలు నిన్ను హేళన చేసిన వారికి అస్సలు లేవు. కాబట్టి అలాంటి వారి మాటలు, అలాంటి వారి అవమానాలు నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. ఒక విషయం చెబుతాను, జాగ్రత్తగా ఆలకించు. పదే పదే నీకు అడ్డంకులు వస్తున్నాయి అంటే అర్థం ఏమిటో తెలుసా? త్వరలోనే నీకు వాటికంటే మంచి రోజులు రాబోతున్నాయి అని. కాబట్టి విజయానికి ముందు నీకు కాలం అనేది ఒక చిన్న పరీక్ష అయితే పెడుతుంది. ఆ పరీక్షలో నువ్వు తప్పకుండా నెగ్గాలి.
ఏదేమైనా సరే నీకు నేను చెప్పాల్సింది, అలాగే నీకు తప్పకుండా నేను బోధించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. అదేమిటి అంటే, నీకున్నటువంటి సకల బాధ్యతలు, నీకున్నటువంటి సకల విచారాలు నాపై వేసి నిశ్చితంగా ఉండు. ఇదే నీకు నేను చెప్పవలసింది. నీ వలన ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉందో ఆ పని ఆ సమయంలో తప్పకుండా జరిగేలా నీ చేత జరిపించి తీరుతాను. నువ్వు చేయవలసిందంతా కూడా కేవలం ఎలాంటి ఫలితమో ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళడమే. నీ వంతు నీవుగా మంచి లక్షణాలతో నీ జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తున్నావు. కాకపోతే కుటుంబంలో ఏర్పడినటువంటి ఆర్థిక పరిస్థితుల వలన ఎంతో కోలుకోలేనటువంటి దెబ్బ తగలడం వలన నువ్వు ప్రతిరోజు నిరాశకు గురవుతూ ఉన్నావు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నావు. నీ వంతుగా నువ్వు ప్రతిరోజు పనిచేస్తూ ఉన్నావుగా, ఆ ఫలితాన్ని నేను తప్పక ఇస్తాను. ఇప్పుడు నిన్ను ఎవరైతే తిరస్కరించారో, ఎవరైతే అవమానానికి గురి చేశారో వారి ముందే నువ్వు కోరుకున్నటువంటి ప్రతిదాన్ని నీకు ఆశీర్వదించడం జరుగుతుంది. నా ప్రియమైనటువంటి బిడ్డలకు ఎలాంటి చింతలు లేకుండా చేయడమే నా బాధ్యత. ఎందుకంటే నేను మీకు, మీ కుటుంబానికి మంచి గమ్యాన్ని ముందే వేసి ఉంచాను. కాబట్టి రాబోయే రోజుల వరకు కాస్త ఓపికగా ఉండమని చెబుతున్నాను. ఇక వేచి ఉండవలసినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే అతి తొందరలోనే నువ్వు కోరుకున్నది నీకు తప్పక అందిస్తాను. నీ సంతోషకరమైనటువంటి రోజులను ఆస్వాదించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. మరి అలా సిద్ధంగా ఉండాలి అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ పరీక్షను ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలగాలి కదా. నేనే వివిధ రూపాల్లో ఈ ప్రపంచమంతా కూడా సంచరిస్తూ ఉంటాను. ఎవరైతే అన్ని ప్రాణుల్లోనూ నన్నే చూస్తూ వారికి ఎన్ని కష్టాలున్నా, అలాగే ఎన్ని బాధ్యతలు ఉన్నా కూడా నా నామస్మరణ చేస్తూ ఎక్కడ ఉన్నా సరే నా సాయి నాతో ఉన్నాడు అనే ధైర్యాన్ని ఎప్పుడైతే మీరు కలిగి ఉంటారో అప్పుడు ఈ సమస్త విశ్వంలో మీరు ఎక్కడ చూసినా కూడా నా రూపాన్ని తప్పక ఆస్వాదిస్తారు. అలాగే నా సహాయాన్ని కూడా మీరు తప్పక పొందుతారు. కాకపోతే మీరు నన్ను అర్థం చేసుకోవడంలో కాస్త విఫలమవుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? నేను మీకు జీవితంలో అన్ని రకాల అనుభవాలను ఇస్తూ ఉంటాను కాబట్టి. అవేమిటంటే, కొన్ని రోజులు ఆనందంతో నిండి ఉండేలా ఇస్తాను, కొన్ని రోజులు సమస్యలతో నిండి ఉండేలా చేస్తాను, కొన్ని రోజులు మీకు అసలు ఎన్నడూ ఊహించనటువంటి విషయాలు జరిగేలా చేస్తాను. అయినా మీకున్నటువంటి ఆరాటం మాత్రం మీరు మానరు, పోరాటం మాత్రం విడిచిపెట్టరు. నేను నిండుగా జలం ఉన్నటువంటి పాత్ర లాంటి వాడిని. పాత్ర దగ్గరకు నువ్వు రాకపోతే నీ దప్పిక అసలు ఎలా తీరుతుంది? కాబట్టి నీ మనసులో ఉన్నటువంటి బాధ గురించి నాకు విన్నవించుకోకపోతే, నీ మనసులో ఉన్నటువంటి కష్టం గురించి ఈ బాబా వద్ద చెప్పకపోతే మరి ఇక ఎవరి వద్ద చెప్పుకుంటావు? భగవంతుడు ఏది తలిస్తే అదే జరుగుతుంది. తనను చేరుకునే మార్గాన్ని అతనే చూపిస్తాడు. ఆ సమయం వస్తే క్షణం పట్టకుండా నీకున్నటువంటి మనోభీష్టాన్ని కూడా నెరవేరుస్తాడు. లేదు బాబా, కాసేపు నీ మాటలు విన్నంతసేపు నాకు నిజంగా ప్రశాంతంగా ఉంటుంది. తరువాత ఈ పోరాటాలను అలాగే ఈ సమస్యలను ఎదుర్కోవాల్సింది నేనే కదా. నీకేం బాబా, చక్కగా మాటలను ఒక సందేశం రూపంలో మరల్చి నాకు అందిస్తావు. ఆ మాటలు విన్నంతసేపే తీయగా హాయిగా ఉంటుంది. తర్వాత మరలా ఆ సమస్యల వలలో చిక్కుకొని నేనెంత బాధపడుతున్నానో తెలుసా? భరించే వాళ్లకు బాధలను, నిన్ను నమ్మేవారికి కష్టాలను ఇవ్వడం నీకు అలవాటే కదా తండ్రి. ఏ సంతోషాన్ని ఏ దుఃఖం కోసం ఇస్తావో, ఏ దుఃఖాన్ని ఏ సంతోషం కోసం ఇస్తావో నాకే తెలియడం లేదు. నువ్వేం చేసినా కూడా మా మంచి కోసమే చేస్తావనే నమ్మకాన్ని మాత్రం నాకు తప్పకుండా ఉంది. కాబట్టి ఆ నమ్మకం నుండి, నీ నుండి మాత్రం నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేయవద్దు. ఇదొక్కటే నేను నీ నుండి కోరుకునేది బాబా. చూడు బిడ్డ, ఈ మాటల్లో కూడా ఒక పరమార్థం దాగి ఉండడం నువ్వు గమనించడం లేదా? నీకు కావలసిన సమయానికి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు ఖచ్చితమైనటువంటి పరిష్కారం ఈ సందేశాలలో నీకు దొరకడం లేదా? దీనిని బట్టి నీకు సరైనటువంటి సమాధానంతో ధైర్యంగా ఉండమంటూ నేను చెప్పే ఈ మాటను ఎందుకు తేలికగా తీసుకుంటున్నావు? నీకు నేనున్నానని చెబుతున్నాను కదా. అలా నువ్వు నన్ను నమ్మితేనే, అలా నమ్మకంగా నువ్వు ముందుకు వెళ్ళగలిగితేనే నీ జీవితంలో మార్పు రావడం లేదని బాధపడకుండా, మంచి రోజులు రాబోతున్నాయి అనే ఆశను నువ్వు కోల్పోకుండా చేయడం కోసమే నా ఈ ప్రయత్నం. నువ్వు సంతోషంగా ధైర్యంగా ఉండు. మిగతా కథంతా నేను నడిపిస్తాను. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో.